బీసీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల ముందిచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది సర్కార్. ఇందులో భాగంగా గురుకుల సంక్షేమ విద్యా సంస్థలన్నింటినీ ఒకే చోటుకు చేర్చేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసే విధంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇక ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ విడివిడిగా ఉండకుండా ఒకే చోటకు తీసుకువచ్చేందుకు ఈ హబ్లు నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఈ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ల ద్వారా స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ పెరుగుతుందని భావిస్తున్నారు. విద్యార్థులంతా ఒకే ప్రాంగణంలో చదువుకోవడం ద్వారా వారిలో ప్రతిభా పాఠవాలతో పాటు పోటీతత్వం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నియోజకవర్గ కేంద్రంలో హబ్ ఏర్పాటు వీలు కాకపోతే ప్రత్యామ్నాయంగా అదే సెగ్మెంట్లోని మరో పట్టణాన్ని గాని, మండల కేంద్రాన్ని గాని ఎంచుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని నిర్ణయించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులను గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల హామీలో భాగమైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు బడ్జెట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ర్యాంకింగ్ ఆధారంగా విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంటు నియోజకవర్గం యూనిట్గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో బీసీ డిక్లరేషన్ హామీలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.